మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి తండ్రి, ఈ పునరుద్ధాన దినము రోజున మేమందరం కలుసుకొని ఇటు విధంగా మీ మాటలను ధ్యానించుకొనుటకు, మీ మాటలను తండ్రి వినుటకు మీరు మాకు దయచేసిన గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు యందు మిమ్మల్ని గనపరిచాం, కంఠస్థ వాక్యాలు ఎందును, వాక్య పఠనీయం ఎందును మిమ్మల్ని గనపరిచాం. ఈ సమయంలో మీ మాటలను తండ్రి మేము ధ్యానించుకొని పోవచ్చుండగా, ధ్యానిస్తున్న ప్రతి మాటను తండ్రి మేము ఆలోచన చేస్తూ, తండ్రి మీరు ఏవైతే ఈరోజు మాకు చెప్పాలని ఇష్టపడుతున్నారో, బోధిస్తున్నారో ఆ మాటలను తండ్రి ఆలోచన చేస్తూ మా జీవితాల్లో అనువరుచుకున్నటకు కృప దయచేయండి. వింటున్న హృదయాలను తండ్రి నేను సిద్ధ మనసుతో మీ మాటలను తండ్రి వారి హృదయాలను సిద్ధం చేసుకున్నటకు కృప దయచేస్తారని చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చును. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధాన దినము రోజున మనందరం కూడా కలుసుకొని దేవుని మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు కల్పించినందుకు తండ్రిన దేవునికి మరొకసారి మరి స్తుతులు చెల్లిస్తూ మళ్ళీ ఈరోజు మరికొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మీ అందరూ వినాలని మీ అందరికీ మరొకసారి హెచ్చరిక తెలియజేస్తూ, మరి గత వారంలో మరి దేని గురించి మనం ధ్యానించామో ఒకసారి దాని స్మరణ తెచ్చుకొని ముందుకు మనం వెళ్ళిపోవాలి. గత వారంలో దేని గురించి మనం ధ్యానించడం జరిగింది? కోపాన్ని గురించి ధ్యానించడం జరిగింది. మరి క్రైస్తవులైన వారికి కోపం ఉండాలా వద్దా? ఉండకూడదు. మరి కొంతమంది ఉండాలి. కోపం ఉండాలా వద్దా? ఉండాలి. కానీ దాని ద్వారా పాపం అనేది చేయకూడదు. అదే దేవుడు మనకు చెబుతున్న పాఠం. కోపం ఎలా వస్తుంది మనకు అని అంటే 4 పాయింట్లు మనం చూసుకున్నాం గత వారంలో. ఎలా వస్తుంది కోపం చూసుకున్నాం. కొన్ని పాయింట్స్ ఈజీగా మీకు అర్థం కావడానికి ఓన్లీ 4 పాయింట్ల వరకే చెప్పాను. మీకు పాఠం అంతా చెప్పేసి లాస్ట్లో ఈ పాయింట్ల వలన మరి దాని అర్థం మొత్తం ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ పాయింట్ వల్ల మనిషి కోపం వస్తుంది అనే మాటను మనం చూసుకోవడం జరిగింది. ఒకరు మెచ్చుకోవడం వల్ల కోపం వస్తుందా? మెచ్చుకోవడం కాదు, కానీ ఒకరు ఉండి మెచ్చుకోవడం వల్ల కోపం వస్తుంది. మొదటిగా మనం చూసుకున్నది ఏంటనంటే మనసు ఎలా అతను కోపపడతాడంటే నొప్పించి మాట వలన అతను కోపపడతాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాను మీకు. ఆఖరికి కొన్ని బైబిల్లో సన్నివేశాలు కూడా చూపించాను కదా. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు కయ్యను హేబేల్ గారి మధ్య, తర్వాత తప్పిపోయిన కుమారుడు తన సహోదరుడు వచ్చినప్పుడు తన తమ్ముని మీద అన్న కోపపడ్డం కదా. ఇవన్నీ విషయాలు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగా మనసులో బాధ కోపం వస్తుందనంటే వారు నొప్పించి మాట వలన, ప్రవర్ధన వలన ఇలా కోపం వస్తుంది. ఇలా వస్తుందా మనం చూసుకున్నాం అంతే. మరి కోపం పడుతున్న వారందరూ కూడా కోపం వల్ల మళ్ళీ ఇంకేం వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కోపం ఎలా వస్తుందో మనం చూసుకున్నాం. ఆ కోపము
వచ్చిన తర్వాత ఆ కోపం ఉండడం వలన ఏంటి ప్రయోజనం అనేది మనం బాగా ఆలోచించాలి. కోపం ఉండడం వలన మనల్ని అడుగుదాం ఒకసారి, మనల్ని మనం ఆలోచించేద్దాం. కోపం ఉండడం వలన దాని వలన వచ్చే లాభాలు ఏంటి? లాభం ఏమైనా ఉందా? ఆలోచించాలి. కోపం వల్ల ఈ యొక్క లాభం అనేది ఏమైనా ఉందా? మరి కోపపడడం వల్ల ఏమొస్తాయి మనకి? బీపీ వస్తుంది, ఇంకేం వస్తుంది? పాపం వస్తుంది, ఇంకా మరణం వస్తుంది, ఇంకేమొస్తాయి? ఏమొస్తుంది అన్నప్పుడు ఇది చివరి మాటలు అన్నీ కూడా. ఇప్పుడు ఇల్లు కట్టాలి అని అంటే అండి, ఇల్లు కట్టాలంటే ఇల్లు ఉంటే అంటే దాన్ని కట్టాలంటే వస్తువులు కావాలని సింపుల్గా చేసేస్తాం మనం. కానీ ఇంకా మనం చెప్పిన వస్తువులే కాకుండా ఇంకా తెండుకుంటే వస్తువులు కదా. మన ఇల్లు అనగానే మనకేం గుర్తుకొస్తాయి? సిమెంటు, ఇటుక, తర్వాత ఇసుక, సంథింగ్, ఇవి రెండు కట్. ఇంకా కావలసిన ఇంటికి చాలా ఉంటాయి కదా, పెయింటింగ్ అని, తర్వాత కరెంటుకి సంబంధించిందని కదా, ఇవన్నీ ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెబుతున్నది పాపము మనకు తెలుసు. కోపపడడం వల్ల, కోపం పడడం వల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది. దానికంటే ముందు ఏమొస్తుంది? ఇంకా దానికంటే కోపం పడిన తర్వాత జరిగే పరిణామాలు ఎటువంటిది? అది మనం చూసుకున్నాం. ఇంకా ఏం జరుగుతుంది ఒకసారి బైబిల్లో మనం ఆలోచించేయాలి. కోపం వలన ఏమొస్తుంది మనకి? ఏమొస్తుందో బైబిల్ని అడిగితేనంటే చాలా స్పష్టంగా దానికి కొన్ని మన సందర్భాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి ఆదికాండానికి వద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండం 27వ అధ్యాయం. నిన్నటి రోజు మనం చూసుకున్న వారంలో 27వ అధ్యాయంలో ఏం జరిగింది? అక్కడ యాకోబు ఏశావు మధ్య జరిగిన ఘర్షణ అది కదా. ఏశావు గారు ఏం చేస్తారు, యాకోబు గారు ఏం చేస్తారు? యాకోబు గారు ఏశావు గారికి రావాల్సిన ఆశీర్వాదాలు ఏం చేస్తాడు? బాగా వినాలి మీ అందరూ కూడా. ఏశావు గారికి రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు గారు తీసుకుని వెళ్తారు. ఇప్పుడు యాకోబు గారు వచ్చిన తర్వాత తండ్రితో సంభాషణ చేస్తూ నాకు ఇంకా లేవా, అయిపోయినాయా అన్నట్టుగా మాట్లాడతారు ఆశీర్వాదాలు. అవి అయిపోయిన తర్వాత అతని మీద కోపపడుతూ మరి కొన్ని విషయాలు జరుగుతాయి. ఈ విషయాలు మనం ఆలోచించాలి. కోపం పడడం వల్ల ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే ఏం జరుగుతుందో మనకు చాలా స్పష్టంగా తెలియబడుతుంది. ఇక్కడ ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం ఆలోచించేద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 41వ వచనం నుంచి, తన తండ్రి అయిన యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము, ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. ఏశావు ఏం చేశారట? ఎవరి మీద? యాకోబు గారి మీద పగబెట్టాడు. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపవేదనని అనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? చంపాలనకంటే ముందుగా ఏం జరిగింది? తన తమ్ముని మీద ఏం చేశాడు? పగబట్టాడు. కోపం ఉంది ఆయనకి. అందుకని ఏం చేశాడు? ఆయన తమ్ముని మీద చంపాలనుకున్నాడు కదా. మొదటిది ఏం కనపడుతుందంటే కోపం ఉండడం వలన మనిషిని చంపేంత స్థితికి మనుషులు వెళ్ళిపోతారు కదా. ఇంకా చూద్దాం కిందకి ఏం జరుగుతుందో. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడు తల్లిగారికి అన్ని తెలిసిపోతుంది అక్కడ. ఏమని? నా చిన్న కుమారుడు పెద్దోడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆయనకు మొత్తం విషయాలని తన చిన్న కుమారుడితో విషయాలని చెబుతూ ఉన్నట్టుగా మనం చూడగలం. ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను
ఇదిగో ఇదిగో నీ అన్న అయిన ఏశావు నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపేదనని నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్దకు కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిచేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేల అని. అంటే తమ్మునితో సంభాషణ జరిగింది. ఏమని జరిగింది ఇక్కడ? అన్న గురించి మొత్తం తెలిసిపోయింది, తమ్ముడు చంపాలని. ఇంకా తల్లి ఏం చేసింది? తమ్ముని పెళ్ళంపించేసుకొని ఇంకా తన అన్న అయినా ఏశావు ఇలాగా నేను చంపాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వు కొన్ని రోజులు ఏం చేయాలి తెలుసా? వేరే దగ్గరికి వెళ్ళి నువ్వు కొన్ని రోజులు అక్కడ ఉండి మరలా నేను చెప్పేంత వరకు రావాలి అంటాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే కోపం పడడం వల్ల ఫస్ట్ పాయింట్లో మనకు అర్థమైంది ఏంటంటే మనుషులు చంపాలని చూస్తారు. మరొకటి ఏంటో తెలుసా? ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కోపపడడం వలన కుటుంబాలు ఏమైపోతాయి తెలుసా? విడిపోతాయి. ఇక్కడ అదే జరుగుతుందండి. అన్న తమ్ముని మీద కోపపడుతున్నాడని తల్లి ఏం చేసేది? కొన్ని రోజులు విడదీసింది. అంటే విడదీసిందంటే ఎందుకు తీసింది? అక్కడ వీళ్ళిద్దరు ఒకేసారి గొడవపడి ఏమన్నా చనిపోతారేమో అని ఒకే రోజు మిమ్మల్ని పోగొట్టుకోవాలనుకుంటున్నానా? నాకు అలాంటి మనసు లేదు. కాబట్టి నువ్వేం చేయాలి యాకోబు? నువ్వు కొన్ని రోజులు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండి మరల తిరిగి నేను చెప్పేంత వరకు కూడా నువ్వు ఇక్కడికి రావద్దు. అంటే ఈ సన్నివేశంలో మనం బాగా అబ్జర్వేషన్ చేస్తుంటే కోపపడడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ? కుటుంబాలన్నిటిని కూడా విడదీసుకునే పరిస్థితి వస్తుంది అనమాట. మొత్తానికి కోపం అంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే కోపము పడడం వల్ల ఏమవుతుంది ఇక్కడ? కుటుంబాలు, యాకోబు గారు ఏశావు గారు ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏమవుతుంది? అక్కడ విడిపోతుంది. కోపమే దీనికి కారణం. కనుక మరి ఇప్పుడున్న మనం మధ్య ఏమైనా కోపాలు ఉన్నాయా? అది ఆలోచించాలి. ఎందుకంటే కోపం ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసు? ముఖ్యంగా శరీర సంబంధమైన బంధం దూరం అయిపోతుంది. ఒకవేళ దేవుళ్ళు గడుపుతున్న వారైతే ఆత్మ సంబంధంగా బంధాన్ని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితులను బట్టి. కనుక కోప్పడకండి. అందుకని కోప్పడండి, కానీ ఎంతవరకు ఉండాలి? అది లిమిట్ వరకైనా ఉండాలి. అది ఎక్కువగా లైన్ బార్డర్ క్రాస్ అయింది అనుకో ఏమవుతుంది? అది కుటుంబాలన్నీ కూడా చెల్లా చెదిరైపోతాయండి కదా. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఉన్న ఇది ఒక గతంలో జరిగినది, అది ఎంత కూడా ప్రజెంట్ జరగట్లేదు. అన్నదమ్ముల మధ్య ఆస్తుల గురించి, డబ్బుల గురించి చిన్న మాట అన్నాడు కదా అని ఏం చేస్తున్నారు? అన్నదమ్ముల మధ్య గొడవలు, భేదాలు ఏర్పడుతూ ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండవలసిన అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక చిన్న మాట వలన వాళ్ళిద్దరు దూరం అయిపోతున్నారు. నన్ను ఆ రోజు అన్నావు కదా నువ్వు అని కోప్పడితే ఏం చేస్తారు? ఈ రోజు నుంచి నీ ముఖం నేను చూడను. చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి బాధపడతాడండి. ఏమని? ఆ రోజు ఆ చిన్నది చేయకపోయింటే బాగుండు కదా. ఈ మానవులకి అర్థం కాని విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత అన్నీ గుర్తుకొస్తాయి మనకి. చనిపోయిన తర్వాత బంధువులు గుర్తుకొస్తారు, బంధం గుర్తుకొస్తుంది. చనిపోయిన తర్వాత అన్న గుర్తుకొస్తాడు, చనిపోయిన తర్వాత తమ్ముడు గుర్తుకొస్తాడు. బ్రతుకున్నప్పుడు ఏ రోజు కూడా కదా ఇవేం అప్పుడు ఏముండవండి. చనిపోయిన తర్వాత ఆ రోజు నేను ఇలా చేసింటే బాగుంటుందేమని కొన్ని రోజుల తర్వాత బాధపడతాడు అతని కదా. అప్పుడు ఒకవేళ బాధపడి ఎంత అంగలార్చి ఎంత బాధపడినా తిరిగి రాగలరా? ఎవ్వరు కూడా తిరిగి రాలేరు. మరి రారని ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడి బంధాన్ని బలంగా పరుచుకుంటే ఆలోచించాలి. అందుకని ఈ కోపం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ కుటుంబాల మధ్య విభేదాలు జరుగుతున్నాయి కదా. ఇంకేం జరుగుతాయి?
మరికొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఈ కుటుంబాల వలన, ఈ కోపం వలన కుటుంబాలు చెదురవుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కోపం వలన కుటుంబములలో సమాధానం అనేది కూడా ఉండదట. ఎలా అంటారా, ఇప్పుడు కుటుంబంలో మన ఈ తప్పుపైన కుమారుడు ఆ యొక్క జీవితంలో చూసినప్పుడు అన్న ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు కదా, పొలంలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తమ్ముడు వచ్చాడని తెలిసి ఇంకా తెలియదు ఆయనకి. వచ్చిన తర్వాత మొత్తం హడావుడి ఉంది ఇంటి దగ్గర. మొత్తం ఉన్న తర్వాత అన్న వస్తాడు కదా, ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను ఆ ఇంటిలో నుంచి ఒక దాసుడు వచ్చి, మీ తమ్ముడు వచ్చాడు ఇక్కడికి, మీ తమ్ముడు వచ్చిన అందువల్ల మొత్తం ఇదంతా ఏర్పాటు చేసి మొత్తం విషయం జరిగింది చెప్తాడు. ఇక్కడ అతను ఏం చేస్తాడు అప్పుడు, ఇంట్లో జరుగుతున్న ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళని అంటాడు. ఇక్కడ చూద్దాం, ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూద్దాం. లూకాసు వార్తకు వద్దాం ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 25వ వచనం నుంచి ఆలోచించేద్దాం. అందుకు అప్పుడు ఆ పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించిన నేను. అయితే అతడు కోపపడి లోపలికి, ఎక్కడికి, అక్కడ జరుగుతున్న విందులోనికి అంటే ఇంట్లోనికి, లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక అతడి తండ్రి వెలుపలకు బయటకు వచ్చి లోపలికి రమ్మని ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి వచ్చి కొడుకుని లోపలికి రా అని చెబుతుంటే ఆయన రావట్లేదట. ఎందుకు? తమ్ముడు వచ్చాడని అక్కడ చెబుతున్న కోపపడుతుంటే బాగానే ఉంది, కానీ లోపలికి ఎందుకు రావట్లేదు? అక్కడ లోపలికి వచ్చేస్తే ఆయనకి ముందున్నంత సమాధానం, శాంతి ఉండదు. అవునా? ఎందుకంటే అతని కళ్ళ ముందు ఏం చేస్తుంటాడు, తిరుగుతుంటాడు, అతన్నే బాగా కనపరుస్తుంటాడు. ఇతను చూసి అతని మనసులో ఎలా ఉంటుంది కదా. అందుకే అది అడిగాడు కదా, ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నాను, నాకు ఎప్పుడైనా కొద్ది భాగాన్ని ఇచ్చావా? నా స్నేహితులతో గడుపుటక నాకేమైనా కొద్దైనా గొర్రెల సంథింగ్ నాకేమైనా ఇచ్చావని అడుగుతాడు. ఇక్కడ ఎందుకు అడుగుతాడు? అతను మొత్తం కూడా నీ చిన్న కుమారుడికే ఇచ్చేసావే అని. కానీ నా దగ్గర ఉన్న అన్నీ కూడా నీవే అని అంటాడు చివరికి వచ్చేసరికి. అంటే ఇక్కడ జరిగిన సందర్భంలో ఏంటంటే, కోపం పుట్టడం వలన మొదటిగా కుటుంబాల మధ్య విభేదాలు కలుగుతాయి. తర్వాత కుటుంబములలో కోపం ఉండడం వల్ల సమాధానం అనేది ఉండదండి. అవునా? ఒక ఇద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు పడిన తర్వాత ఆ ఇంట్లో అన్న వెళ్ళిన తర్వాత తమ్ముడు వెళ్ళడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత అన్న వెళ్ళడానికి ఇష్టపడతారా? వెళ్ళడు. ఒకేసారి ఇద్దరు ఒకప్పుడు కూర్చొని తిన్నట్టుగా అది కూర్చొని తినగలరా? ఎందుకు తినలేరు చెప్పండి? వివిధం ఏర్పడింది. లోపలికి వెళ్తే ఒక దగ్గర ఒకే కూర్చోడానికి కూడా మనసు రాదు. అంటే సమాధానము అనేది కోల్పోతాం. ఏది ఉండడం వల్ల? కోపం ఉండడం వలన కదా. అదే కదా ఇక్కడ అన్న ఏం చేస్తాం, లోపలికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు ఇంట్లోనికి. లోపలికి వెళ్తే సమాధానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని. అందుకని కోపపడడం వల్ల ఏం చేస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాడు అనమాట మొత్తానికి కదా. 2 పాయింట్లు మనం చూసుకున్నాం. కోపపడడం వలన ఏం జరుగుతాయనంటే కుటుంబాలు దూరం అయిపోతాయి. అలాగే మునుపటికున్న సమాధానం, మనశ్శాంతి అన్నీ దూరం అయిపోతాయండి. నిదానంగా మునుపటి సంతోషంగా దూరం అయిపోతాం కదా. ఏ పని చేయాలన్నా ఇద్దరు కలిసి చేసేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎవరికి వారైపోతున్నారు.
ఈ మనశ్శాంతి, సంతోషం వీటన్నిటిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఎందువలన? కోపపడటం వలన కదా. ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనం ఏమైనా ఇలా కోపడుతున్నామా? మనసును దూరం చేసేంతగా మనం కోపడుతున్నామా కదా. మన మాట ఎలా ఉండాలి? కోపపడడం అంటే అంతకంటే ముందుగా ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నవి ఏంటంటే, కోపం ఎలా వస్తుందంటే మన మాట తీరును బట్టి కోపం వస్తుందంట ఇతరులకు. అవునా? ఎలా వస్తుంది? నొప్పించు మాట వలన కోపపడతాడు ఒక వ్యక్తి. అంటే క్రైస్తవులకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే అండి, ఒక వ్యక్తిని కోపపరిచే మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే కోపపరిచే మాటలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఒకవేళ నువ్వు వాక్యం చెప్పిన అతను నమ్మగలడా చెప్పండి? ఒక వాక్యం చెప్పిన అతను వింటాడా? ఉదాహరణ, నేనే బాగా కోపడుతున్నాను అనుకోండి, సడన్గా వచ్చి కోపపడకండి అని చెప్పానంటే మీరు వింటారా? ఎందుకు వింటరు? నువ్వే కోపడుతున్నావు, అక్కడ చెప్పిన వ్యక్తే లేదు, తర్వాత మమ్మల్ని చేయమంటున్నాను నువ్వు అని ఏం చేస్తారు? చేయనే చేయరండి. కానీ క్రైస్తవులు మొత్తం చేసేది ఏంటంటే, చెబుతున్నాం కానీ అవే మరలా మనం చేస్తున్నాం కదా. బూతులు ఆడకూడదని చెబుతున్నాం కానీ మరలా అవే మన నోటి నుంచి బూతులు వస్తున్నాం. మరలా ఇతరులు ఎలా మారుతారు చెప్పండి? ఇతరులు ఎలా మనల్ని చూసి మారుతారు కదా. మనం మారాలి అంటే మన ప్రవర్తన వలన మార్చే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకనే మన మాట ఇతరులు నొప్పించే మాట వలన ఉండకూడదండి. సూటిపోటు మాటలు ఉంటాయి చూడు, అలా అస్సలు మనం మాట్లాడకూడదండి. కనుక మన మాట తీరు ఎలా ఉంది, మన కోపం ఎంతవరకు ఉన్నదో ఒకసారి ఆలోచించేయాలి. మరొక సందర్భాన్ని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఆలోచించేద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, ఇక్కడ బాగా ఆలోచించాలి, తన సహోదరు మీద కోపపడేవాడు ప్రతివాడు విమర్శకు లోగవును. ఏమవుతారట? విమర్శకు లోనవుతారట. లోన్ అవ్వడం అంటే ఏంటి అర్థం? దానికి లోన్ అవ్వడం, దానికి బానిస అవ్వడం. అవునా? దానికి లోపరిచిపోతున్నానండి నేను కదా. లోపరిచబడడం అంటే ఏంటి అర్థం? దానికి బానిస కావడం కదా. కాదు, మీరు బాగా ఆలోచించాలి. ఇక్కడ లోపడడం అంటే ఏంటి? బానిస కావడం. దేనికి బానిస అవుతున్నారంటే ఇక్కడ విమర్శకు. అంటే విమర్శించడం అంటే ఏంటి అర్థం? విమర్శన వేరు, కోపపడడం వేరు. మనం బాగా ఆలోచించాలి. విమర్శన అంటే ఏంటి? ఒకరిని తప్పు చేశారు అనుకోండి, అతను మార్చాలని కాదు, కానీ నువ్వు తప్పు చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు కదా కదా. దాన్ని వేలెత్తి చూపిస్తూ ఇతరులను బాధ కలిగించే మాటలు ఉంటాయి కొన్ని, అలాగే విమర్శిస్తూ ఉంటారు ప్రతిదానికి. అంతెందుకండి, ఉదయం లేచి మన ఫోన్ ఓపెన్ చేస్తే రాజకీయ నాయకులు చేసే పని ఏంటి? ఒకరి మీద ఒకరు, నువ్వు అలాగున్నావు, నీ రాజ్యం ఇలాగుంది, నీ పరిపాలన ఇలా జరిగింది కనుకనే ఈ పరిపాలన ఇలా జరుగుదని ఒకరి మీద విమర్శన. ఇది ఎక్కువగా వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుంది అంటే మనలో కోపం అనేది ఎక్కువ ఉండడం వలన ఒకరి తప్పులను వేలెత్తి చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేనా? మనలో కోపం ఉండడం వలన ఎక్కువగా వచ్చే ఆలోచన ఏంటి? ఉదాహరణకండి, ఒక వ్యక్తి మీద నా కోపం ఉంది, ప్రేమ ఉందనుకో, ఫస్ట్ నాకేం కనపడుతుంది తెలుసా? అతను ఎన్ని తప్పులు చేస్తున్నా సరి చేసుకుంటాలే అని మనసు మనలాలో ఉంటుంది. బాగా ఆలోచించాలి. నేను అతని మీద ప్రేమగా ఉన్నప్పుడు నాలో కలిగే ఆలోచన ఎటువంటిదంటే, అతను ఏదో తప్పిపోతున్నా సరే తను సరి చేద్దాం, తప్పిపోతున్నా సరే ఏం కాదులే, దాన్ని ఏదో విధంగా క్షమించుకున్నప్పుడు మనలో వస్తుంది. ఎప్పుడైతే ప్రేమను స్వభావం వెళ్ళిపోయి కోపం అనేది వచ్చింది అనుకోండి, అదే ప్లేస్లో ఏమనిపిస్తుంది అతను చూసినప్పుడల్లా? ఏదైనా చిన్న తప్పు చేస్తే అతను ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? అగ తప్పు చేశాడు చూడంటాం. అదే తప్పు మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ ప్రేమను ద్వారా ఆ తప్పును కప్పి సరి చేస్తాం. మనం ప్రేమ ఉండటం వలన ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను
కప్పేస్తుందంటే అర్థం ఏంటి? పాపాన్ని మరొక్కసారి చేయకోకుండా తెలియజేస్తుంది అతనికి. అది కప్పేయడం అని అంటే. అలాగా ఒకవేళ ఆ కోపం నాలో ఉందనుకోండి, ఏమొస్తుందట? విమర్శించేది వచ్చేస్తుంది. విమర్శనకు లోనైపోతామంట మనం. అంటే ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు పదే పదే అతని గురించే తప్పుడు మాటలు కదా. ఇతను ఏది అనుకోకుండా జరిగినా సరే అతని మీద పదే పదే ఏం చేస్తారు? చెబుతూనే ఉంటాం. ఒక వ్యక్తిని పదే పదే చెప్పడం వల్ల అతను ఏమైనా మారతారు చెప్పండి? మారరు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఇంకా ప్రయోజనం లేనికరంగానే ఉంటుంది అది కదా. మనసుని ఇంకా దూరం చేసేది కానీ ఉంటుంది, కానీ దగ్గర చేసేది అటువంటిది దానివల్ల ఉపయోగం లేదండి. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇక్కడ 22వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోగగును. విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మహాసభకు ఏమవుతారట? ఒక వ్యక్తిని వ్యర్థుడా అని అంటే ఏమవుతాడు? మహాసభకు అంటే ఏంటిక? తీర్పు దినం రోజున. అంతేనా? మరలా చదువుదాం. ఏమంటున్నాడు ఇక్కడ 22వ వచనంలో, తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరకాగ్నికి ఏమవుతామంట? లోన్ అవుతామంటే దానికి చేసిన దానికి ప్రతిఫలము అని అర్థం. ఏం చేసిన దానికి? ఒక సహోదరుని వ్యర్థుడా అన్నందుకు తీర్పు దినానికి పోతాం. ద్రోహి అని అంటే ఏకంగా నరకానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. మరి మనం ఎన్నిసార్లు ద్రోహి అని అంటాం కదా. ఎన్నోసార్లు మనము వ్యతిరేక స్వభావంతో మాట్లాడుతూ ఉంటామంట. ఒక వ్యక్తిని అవహేళనగా మాట్లాడడం కదా. మరి బాగా అబ్జర్వేషన్ చేస్తే ఇది బయట వారు చేసేవారు కాదండి. సంఘంలోనే, సంఘాలలోనే కదా అధికారుల మీద హేళనగా మాట్లాడడం కదా, అపహాస్యముగా మాట్లాడడం, అతనుకున్న బలహీనతను ఏం చేస్తారు? నొప్పించి మాట్లాడే విధంగా మాట్లాడతారండి కదా. అలా అసలు మాట్లాడచ్చు మనం క్రైస్తవులుగా? అసలు ఉండకూడదండి. అది ఉంటే క్రైస్తవమే కాదండి అసలుకి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఒక వ్యక్తిని సహోదరుని ద్వేషించిన ద్రోహినన్నా నరకానికి పాలవుతున్నాం. అంటే మనం ఎన్నిసార్లు సహోదరుని ద్వేషించటం, ఎన్నిసార్లు మనము మరి అవహేళనగా అపహాస్యంగా మనం మాట్లాడుతున్నాం చెప్పండి కదా. మరి కొంతమంది సేవకులైన వారిని ఏం చేస్తారు తెలుసా? ఎలా పడితే ఇలాగా మాట్లాడుతున్నారు చెప్పండి. బయట వాళ్ళు మాట్లాడేది, అన్యులైన మాట్లాడేవారు ఒక ఎత్తు అయితే, క్రైస్తవులని, విశ్వాసుల్లోనే సేవకులైన వారిని, అధికారులైన వారిని ఏం చేస్తారు? హేళన చేసి మాట్లాడతారు కదా. దేవుని నమ్మిన ప్రజలేనండి ఇలా మాట్లాడేది. అలా మాట్లాడుతుంటే దేవుడు ఏం చేస్తాడు? ఊరే ఉంటాడా? కొన్ని రోజులు బాగా అబ్జర్వేషన్లో పెడతాడు. ఎందుకంటే దేవుని వైపు ఉండి దేవుని కొరకు పక్షంగా నిలబడి వాక్యాన్ని ప్రకటించేది కానీ దేవుని పని కొరకు కష్టపడే వారిని ఏదైనా అన్నారు అనుకోండి, ఏమవుతుంది? అది దేవుడు దిగుతాడు. ఇంకప్పుడు దేవుడు ఎంట్రన్స్ అవుతారు కదా. చిన్న పిల్లలు ఏం చేశారు? అయిపోయా. ఎంతమంది చేసి కొంతమంది చనిపోయారా? అంతమంది చచ్చిపోయారు. ఎందుకు? ఒక దైవ దాసులను ఎగతాళి చేసిన దానికే. ఏమని మాట్లాంటారు చెప్పండి? బోడివాడ అంటే ఎంటుకు లేను బట్టతల, మన భాషలో ఇప్పుడు చెప్తే. అలా అన్నందుకే ఏమన్నా ప్రాణాలు విడిచేంతగా అంటే బాగా అబ్జర్వేషన్ చేస్తే దేవుని పక్షాన నిలబడే వారిని ఏమన్నా అన్నామనుకోండి, ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఇక్కడ మనకు చెబుతున్నది ఏంటంటే, ఇక్కడ కోపపడడం వలన నెక్స్ట్ వచ్చేటివి ఏంటంటే తిడతాం, అంటే ద్రోహి అని కదా. ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ఒకరిని విమర్శించే అవకాశం కూడా ఇక్కడ మనకు ఉన్నది అంటున్నాడు. విమర్శన వచ్చింది అనుకున్నది పెద్ద రోగం అండి. విమర్శన అనేది తెలుసా? రోగం అది. ఎలాగంటే లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా మన తప్పులు ఏంటో మనం తెలుసుకోం. ఏం చేస్తుంది తెలుసా? కనపడే ప్రతి వారి మీద అతను తప్పు ఉంది, ఇతను తప్పు ఉంది, ఈవిడ ఇలా చేస్తుంది, అతను ఇలా చేస్తుంది, మొత్తం
మొత్తం ఇతరుల మీద వేలైతే చూపిస్తాము, కానీ మన హృదయం మనకి ఎలాగా ఆలోచింప చేయలేదంటే, హృదయం అందుకని ఎలాంటిదట, మోసకరమైనది. అంటే మోసం చేస్తాం మనల్ని. ఏం చేస్తుంది, ఇతరులే తప్పు చేస్తున్నారు, నువ్వు తప్పు చేయన్నట్టుగా చెప్తుంటుంది మన మనసులో. అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, అవును నిజమే కదా అని ఫిక్స్ అయిపోతుంది దానికే. అందుకని కోపపడుకోకుండా జాగ్రత్త పడాలి, పాపానికి రాకోకుండా జాగ్రత్త పడాలి. కోపపడడం వలన ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి, కుటుంబాలకు దూరం అయిపోతాం. రెండవది, ఇంట్లో సమాధానం అనేది దూరం అయిపోతాం. మూడవదిగా, విమర్శకు వ్యతిరేకించడానికి రెడీగా అయిపోతామంట కదా. యేసుక్రీస్తు ఎక్కడైనా అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత విమర్శన చేశారా కదా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆవిడ దగ్గరికి విమర్శించి అక్కడ ఏమైనా, నువ్వు పాపం చేసావు, అసలు ఇలాంటి పాపం నువ్వు ఎవరు చేయమన్నారు, నీకు ఏమైనా ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా ఇప్పుడు రాళ్ళతో కూడా చంపేస్తా అని ఏమైనా ఆ విషయాలు చెప్పడం జరిగిందా? లేదే. అసలు మనలో పాపం ఉన్నాయి అన్నీ ఉన్నా సరే ఇతరుల మీద పాపం చూపిస్తున్నామే. యేసుక్రీస్తు ఏ పాపం లేదో అయినా సరే ఆయన ఎందుకు పాపము అని చెప్పలేకపోతున్నాడు? వేలెత్తి చూపించి అక్కడ నీది పాపం చూడు, నువ్వు పాపం చేస్తున్నావు అని పదే పదే చెప్పలేదు. అక్కడ ఏం జరిగింది సందర్భం, ఆవిడ వచ్చింది, ఆయన అన్న మాట ఏంటి, అమ్మ నువ్వు ఇక పాపము చేయకుమని చాలా స్పష్టంగా అక్కడ చెప్పేసరికి నేను కూడా శిక్ష విధింపనని చెప్పేసి ఆడ వెళ్ళిపోతారు. ఈ విషయాలను చదువుతున్నప్పుడు అంటే కోపపడడం వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతాయని మనకు అర్థం కావాలండి. సింపుల్గా తీసి పడేస్తాం మనం కదా. కోపపడడం వల్ల మాట తీరు మారిపోద్ది, అవునా? ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో గ్రహించుకోకుండా అయిపోతుంటామండి ఒక్కొక్కసారి కదా. తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా అవుతుంటారు అప్పుడప్పుడు, కోపం ఎలా పడుతుంటారు. ఒక చిన్న విషయం చెప్పేసరికి రిటర్న్ అయిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. దానికి అర్థం ఏంటి, దానికి ఎంతో అలా మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా, కోపం. ఎవరి వల్ల వచ్చింది అది? ఉదాహరణకి పిల్లలు తల్లిదండ్రుల మీద కోపపడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా, తల్లిదండ్రులే పిల్లలకు నేర్పిస్తున్నారని అర్థం. అంతేనా? ఆలోచించాలి బాగా. ఎందుకు అలా తయారైపోతున్నారంటే మనం చేసే ప్రతి పని వాళ్ళు బాగా అబ్జర్వేషన్ చేస్తుంటారు. నువ్వు బయట ఎలా మాట్లాడుతున్నావో, ఇంట్లో ఎలా మాట్లాడుతున్నావో గ్రహించలేని స్థితి లేని వారేమనుకుంటున్న పిల్లలైన వారు మనకన్నా బాగా షార్ప్ వాళ్ళు. ఇప్పుడు మనకున్న జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనమైనా 2 సార్లు చెప్పేంతవరకు అర్థం కాదు, వాళ్ళకి ఒకసారి చెప్పే లోపల మొత్తం కలిసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంత ఫాస్ట్ ఉంటారు. అందుకనే వాళ్ళ దగ్గర ఆచితూచి మనం ఏం చేయాలి, అడుగు వేయాలి, మనం మాట్లాడే తీరు కానీ కదా. ఈ మధ్యకాలంలో ఒక ఫోన్లో ఒక న్యూస్ వచ్చింది, ఏంటో తెలుసా, చాలా కోప్పడ్డాడు తల్లి మీద. ఏ విధంగా, ఏం చేశాడు, సెల్ ఫోన్ ఆడుతుంటే తల్లి వచ్చేసారా ఆడకరాని గద్దించి సెల్ ఫోన్ తీసుకుని దానికి ఏంటి క్రికెట్ బ్యాట్ తీసుకొని తల బలు కొట్టేస్తాడు. దేనికి కారణం ఏంటిది, ఎందుకు ఎలా జరిగిందని అంటే కోపం కదా. ఆలోచించాలి ఒక్కసారి, మన పిల్లల దగ్గర ఎలా ఉంటున్నాం, సమాజంలో ఎలా ఉంటున్నాం, వాళ్ళకు అలా తయారడానికి గల కారణం మనమేనేమో ఆలోచించాలి. మరొక వీడియో వచ్చిందంటే ఏంటంటే, ఎక్కువ పిల్లలైన వారు ఏం చేస్తున్నారు, మొబైల్కి అడిక్ట్ అయిపోయారు కదా, అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెప్పట్లేదు, మీరు ఫోన్ వాడద్దు, అది ఏం చేయట్లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తుండో తెలుసా, సైలెంట్గా చిన్న పిల్లలైన వారు ఫోన్ తీసి వాడుతుంటే తల్లిదండ్రులు వచ్చేసి వారిద్దరికి ఒక్కొక్క బుక్ తీసుకుని అక్కడ కూర్చున్నారు. ఏం చేస్తున్నారో చూసింటారు మీకు ఆల్రెడీ కదా. తల్లిదండ్రులు అతను ఏం చెప్పట్లేదు, నువ్వు సెల్ ఫోన్ ముట్టకరా, ఇది చేయద్దురా, ప్రమాదం, అదేం చెప్పలేదు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, మొట్టమొదటిగా సెల్ అక్కడ పెట్టేసి తల్లిదండ్రులు అయినవారు మరొక బుక్ తీసుకుని అతని ముందర అటువైపు ఇటువైపు కూర్చున్నారు కదా.
కూర్చున్న చదువుకుంటూ మరొక కొంతసేపటికి తన కుమారుడు కూడా ఏం కలిగిందో మనసులో ఏం కలిగిందేమో తెలియదు, కానీ సెల్ ఫోన్ పక్క పెట్టేసి మరల పుస్తకం తెచ్చుకొని సేమ్ తల్లిదండ్రులు ఎలా చేస్తుంటే పిల్లలైన వారు కూడా అలా చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అంటే మనం ఏది చేస్తున్నాం మొత్తం కాపీ చేస్తుంటారు పిల్లలు. మన పిల్లలకి ఏం చేస్తామంటే మనం తప్పు చేస్తుంటాం, అందరూ చూస్తుంటారు, మన పిల్లలు చూస్తారు, కానీ నువ్వు ఇలా చేద్దారంటే వాళ్ళు వింటారా? నేను తాగుతుంటానండి, నేను తాగుతూ నా పిల్లలైన వారికి నేను తాగుతున్నాను కదా, నువ్వు తాగుతారని చెప్తే నేను అన్నమాట వింటాడా? ఏం చేస్తావు? నువ్వే తాగుతుంటే నాకు చెప్పడం ఏంటని మనల్ని తిట్టి వెళ్ళిపోతారు కదా. బాగా సిగరెట్ అలవాటు ఉందనుకోండి తండ్రికి, తాగి 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 బాగా ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు కుమారుడు తాగుతుంటే ఏం చెప్తున్నాడో తెలుసా? చిన్నప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొని రాపోరని పంపించిన ఆ వ్యక్తే ఇప్పటి నుంచి తాగద్దరని చెప్తున్నాడు కుమారునికి. తాగుతున్నప్పుడు కుమారుడు ఏమని మాట్లాడుతాడు అప్పుడు? ఎన్ని రోజులు నువ్వు తాగేసి నాకు నీతులు చెప్తున్నావేంటి నువ్వు అని మాట్లాడరు చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఆపేయాలి, మనం చేయాలి ఏదైనా, అప్పుడు పిల్లలు చేస్తారు. మనం చేయకోకుండా చెబితే పిల్లలు చేస్తారా? చేయరండి అసలుకి. కనుక ఒకసారి ఆలోచించేద్దాం. ఇలాంటి పరిణామాలు ఎదురుకోకుండా ఉండాలంటే, మన పిల్లలైన వరకు కోపాన్ని పరిచయం చేయకుండా ఉండాలి అని అంటే మనం సరిగావాలి మొదటిగా. అప్పుడే మన పిల్లలైన వారు కూడా ఒక దాటికి వస్తారు. చిన్న మాటకి మన పిల్లలు చాలా కోపడుతుంటారు ఈ మధ్య, మీకు తెలియదు అది. ఏం కాదులే, ఉప్పు కారం ఎక్కువ తింటున్నారేమో అనుకోవచ్చు కదా. గతకాలం పిల్లలు ఎలా తింటుంటారు మళ్ళీ కదా. మన జనరేషన్లో ఇంకా వెనక్కి వెళ్తేనండి వాళ్ళు ఎలా తినేవారు చెప్పండి. పిల్లలంటే ఇంకెంత గౌరవం తెలుసు అప్పుడు తల్లిదండ్రులు అంటే. చూడ్డానికి కూడా మాట్లాడాలంటే భయపడేవారండి మా జనరేషన్కి అయినా సరే. కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదు. తండ్రి మీదకే తల్లి మీదకే గొడవపడి కొట్టడానికి దిగిపోయారు ఇప్పుడు కదా. ఆలోచించేయాలి. పిల్లప్పుడు కొడుతుంటే బాగుంటుంది, పెద్ద అయిన తర్వాత కొడితే మనం ఏం చేస్తాం చెప్పండి? తిరిగి మాట్లాడగలమా? చిన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు ఏం చేస్తుంటారు పిల్లలు? ఇంకా కొద్ది పెద్దగైన తర్వాత కొడుతున్నారు అనుకో పిల్లలు, తల్లిదండ్రులు ఎవరినైనా సరే తల్లిదండ్రులని కొడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? బాగా కొట్టు అని నేర్పిస్తాం. అదే పెద్ద అయిన తర్వాత అలా కొడుతున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? వద్దు అని ఆపుతున్నాం. అదే చిన్నప్పుడు ఆపింటే ఈ స్థితికి వచ్చేదా? అన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు మనల్ని కూడా. అందుకనే ఈ కోపాన్ని మనము చాలా వరకు మనం కంట్రోల్లో పెట్టేసుకోవాలి. మన కోపడితేలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నామా, అలాగే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కోపంలో ఎలా పడితే తిడుతున్నామా, పిల్లలు కూడా అలాగే చేస్తారు. నువ్వెందుకు ఇలా తయారైపోయావు అంటే ఫస్ట్ నున్ను కాదు, ఫస్ట్ తల్లిదండ్రులను అనాలి ఏదైనా సరే, అంతే కదా. ఫస్ట్ తల్లిదండ్రులు అలాగ ఉంటే పిల్లలు కూడా అలా తయారైపోతారు. కనుక ఒకసారి మనం ఆలోచించేయాలి ఈరోజు. కనుక కోపం ఉండడం వల్ల విమర్శించే ఆలోచన ప్రారంభం, ఒకరిని తిట్టే ఆలోచన అప్పటి నుంచి ప్రారంభం అవుతుందండి. అందుకని కోపాన్ని అక్కడే మనము స్టార్ట్ చేయాలి. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు. మనమేమైనా ఇలాంటి కోపానికి లోనవుతున్నామా, బానిస అవుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఇలాంటివి జరుగుతాయనే ముందుగానే దేవుడు ఈ గ్రంథంలో అన్ని రాయించి పెట్టాడండి మనకి కదా, సిద్ధపరిచి పెట్టాడు. ప్రతిదీ మనకు సిద్ధపరిచి ఇస్తున్నాడండి దేవుడు కదా. మనం పుట్టకముందు లోకాన్ని సిద్ధపరిచాడు, ఇప్పుడు మనం భూమి మీదకి రాకముందే ఈ గ్రంథాన్ని సిద్ధం చేస్తాడు. మనం అన్నిటినీ సిద్ధం చేసి బ్రతకండయ్యా భూమి మీదకి పంపిస్తే దీనికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం. ఒకసారి మనం ఆలోచించాలి మనం ఎలా బ్రతుకుతున్నాము. కనుక కోపం పండడం వల్ల ఏమొస్తాయంట, మనం ఇక్కడ కొన్ని మాటలు చూసుకున్నాం ఈరోజు. కోపం పడడం వల్ల ఏం జరుగుతాయి? కుటుంబ బంధాలు విడిపోతాయి. కోపం వల్ల సమాధానాన్ని కోల్పోతాం. కోపపడడం వల్ల ఒకరి మీద విమర్శించే, ద్రోహనేనే, తిట్టే ఇవన్నీ అవకాశాలు వస్తాయి అన్నమాట. ఏం చేయడం వల్ల? కోపం పడ్డం వల్ల కదా, కోపం పడ్డం వల్ల. అందుకని కోపాన్ని మనం ఏం చేయాలి? లిమిట్గా పెట్టాలి. మరొక మాట బైబిల్లో కీర్తన గ్రంథానికి వద్దామండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము
ఒకటో వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. చెడ్డవారిని చూచి ఇక్కడ ఈ విషయాలు బాగా మనం ఆలోచించాలి. ఈ అధ్యాయంలో చాలా మరి విలువైన మాటలు మనకు ఇక్కడ కనపడుతుంటాయి. ఒకసారి ఆలోచించేయాలి. చెడ్డవారిని చూచి చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి దుష్కార్యములు చేయవారిని చూసి మసరపడకము. మత్సరపడకు. ఏమనుంటున్నాడు ఇక్కడ? ఎవరు రాశారు ఇది? దావీదు గారు రాశారు. ఏమని? చెడ్డవారిని చూసి మనం ఏం చేయకూడదట? వ్యసన పడకూడదు. దుష్కారం చేయవారిని చూసి మత్సరం. అంటే మత్సరం అంటే ఏంటి చెప్పేసాను ఇంతకుముందు మీకు. మత్సరము, కోపము దానికి వస్తుంది. కానీ ఇంకా అసూయ మనకు బాగా అర్థం కావాలి. బాగా పరిచయమైన మాట అసూయ అండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అసూయ పడకూడదు. ఎవరి మీద? దుష్కారములు చేయవారి మీద. వారిని చూసి మత్సరపడకము, అసూయపడకము. వారు గడ్డి పువ్వులే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలను పచ్చని కూరన వలను వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యములను నెరవేర్చును. మార్గములు అంటే ఏంటి? ఆయన నీ మార్గములను యెహోవాకు అప్పగింపు అంటే ఏంటి? మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి అని అర్థం. అలా పెడితే నీవు ఆయన నమ్ముకొనుము. ఆయన నీకు నీ కార్యములను నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. ఆయన కొరకు ఏం చేయాలట? ఏం చేయమంటున్నాడు? యెహోవా ఎదుట మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, వీళ్ళు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో మనం అక్కడ ఎలా ఉండాలి? మౌనంగా. అంటే ఉదాహరణకి ఇక్కడికి వచ్చాం, సంఘానికి వచ్చిన తర్వాత మౌనంగా ఉండమని ఇక్కడ చెప్తుంది. అంటే ఇప్పటి నుంచి మనం పాటలు పాడకూడదా? వాక్యాలు చెప్పకూడదా? స్త్రీలు వాక్యం చెప్పకూడదా? ఇవన్నీ దారితీస్తాయి. మౌనం అంటే ఏంటి? మన మాట తీరు అదుపులో ఉండాలి. సంఘానికి వచ్చిన తర్వాత బయట ఎలాగైతే గలగల మాట్లాడతామో సంఘానికి వచ్చిన తర్వాత అవి చెల్లవు కదా. బయట మాట్లాడతాం కదా ఒకరితో మాట్లాడినట్టుగా, ఒకరితో జనరల్గా మాట్లాడతాం బయట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే ఇదిగా మాట్లాడుతున్నామా? ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సైలెంట్గా కదా. కోర్టుకి వెళ్ళారు మీరు ఎప్పుడైనా? కోర్టుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? జడ్జి మాట్లాడేటప్పుడు ఎంత సైలెంట్ ఉంటుంది కదా, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు అరుస్తుంటే అతను ఏం చేస్తాడు? జడ్జి గారు ఆర్డర్ అంటే ఏంటి? నా మాట వినండి, సైలెంట్ ఉండండి అని అర్థం కదా. అలాగే దేవుడు మన మధ్య ఉంటాడా లేదా చెప్పండి? ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని గనపరుస్తారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు మన మధ్య ఉన్నాడు కదా. మరి మన ప్రవర్తన, మన మౌనం ఎలా ఉంది కదా? ఆలోచించండి. రైట్, కింద చదివితే ఇంకా తన మార్గమున వర్తిల్లు వాని చూచి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నట్టే ఓవరాల్గా లోకమందరూ పాపములు ఉన్నా సరే చాలా సంతోషంగా మనకు కనపడతారు చెప్పండి. బాగా అబ్జర్వేషన్ చేస్తే దేవుళ్ళకి వచ్చిన సరే తర్వాత మనం ఎలాగైపోతామంటే ఒక్కొక్కసారి ఎక్కువ శాతం భక్తిగా పెరుగుతున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో మనం కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి, ఎన్నో కోల్పోతాం. అదే దేవునిలోని కాకుండా లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనకు అన్నీ లాభాలే కదా. అలా లాభాలు వస్తున్నప్పుడు అతను చూసి మనం ఏం చేయకూడదట? అసూయ పడకూడదు.
ఎందుకంటే భూమి మీద ఉన్న వరకే అతను లాభం పొందుతాడు అంతవరకు. కానీ మనం చనిపోయిన తర్వాత మనకుంటే ఒక లాభం ఉంది, దాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి వారిని చూసి మనం ఏం చేయకూడదట, మత్సరపడకూడదు. అదే మరొకసారి చదివితే, తన మార్గములన వర్ధిల్లు వాని చూసి వ్యసనపడకము. దురాలోచనలు మార్గం వర్ధిల్లు అంటే తన జీవితాన్ని బాగా గొప్పగా అయినప్పుడు వారిని చూసి మనము వ్యసనపడు అంటే అర్థం ఏంటి, దూషించకూడదు, సంథింగ్ కార్యాలన్నీ వచ్చేస్తాయి. అసూయపడకూడదు. తర్వాత దురాలోచనలు నెరవేర్చుకొని వాడిని చూసి వ్యసనపడకము. దురాలోచనలు అంటే ఏంటి కదా? దురాలోచన అంటే ఉదాహరణకు డబ్బు బాగా సంపాదించడం నా ఆశ. ఆశ అతిక్రమించినప్పుడు అత్యాశ అయిపోయి దురాలోచనగా మారిపోయి ఒకరిని ఎలా మోసం చేయాలి, ఒకరిని ఎలా మరి పాపంలో నెట్టివేయాలి, సంథింగ్ ఇలాగ మొత్తం కూడా ఉంటాయి కదా. అలా ఆలోచన చేసి ఏది సంపాదించినా అతను చూసి మనం ఏం చేయకూడదు. ఇది ఇప్పుడు లోకానికి క్రైస్తవులందరూ కూడా బాధపడుతున్నది ఏంటంటే, అతను లోకంలో ఉంటున్నా సరే అతను ఎందుకు అంత బాగున్నాడు. అన్యులు కూడా అడిగే మాట ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూస్లో అక్కడక్కడ అడుగుతుంటారేమని, నువ్వు లోకంలో ఉన్నప్పుడు అంత బాగుండేవాడివి, దేవుని నమ్ముకున్నావు ఏంటని ఇలా అయిపోయి కదా. కాబట్టి ఇలా అయిపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా, నువ్వు నిజమైన దేవుని నువ్వు నమ్మట్లేదు కనుక నువ్వేం చేయాలి, షిఫ్ట్ వచ్చేసి. అలా అంటున్నవారు చాలామంది ఉంటారండి. అలా వారిని చూసి మనం ఏం చేయకూడదట, వ్యసనపడకూడదు, అసూయపడకూడదు. ఎందుకు? ఇది ప్రాముఖ్యత కాదు. భూమి మీద ఉన్న అధికారము, ఆధిక్యత, ధనము ఇది ముఖ్యమైనది కాదు. ఇది శాశ్వత కాలమైన ఉంటుందా? శాశ్వత కాలం ఉంటుంది ఇక్కడ భూమి మీద? ఉండదు. ఎప్పుడో కాలం దీన్ని. కాబట్టి శాశ్వతమైన కాలం అంటూ ఒకటి ఉంది. దేవునితో ఉండి ఆరాధించే అధికారం అక్కడ ఉంది. అక్కడ నిజమైన ఆనందం అది. వర్ధిల్లడం అంటే ఎక్కడ? అది మనం పొందుకోవాలి, దాని మీద ఆలోచన కలగాలి. కానీ అపవాది ఏం చూపిస్తాడు తెలుసా మనకు? ఇదే గొప్ప తెలుసా నీకు? అవ దగ్గరకు వచ్చి ఇదేమనుకుంటున్నావు తెలుసా? పండు చూసడానికి రమ్యంగా అందంగా ఇది తింటే ఏమవుతారో తెలుసా మీరు? దేవతల వాళ్ళు ఎంత సేమ్ అండి. అపవాదికి వచ్చిన ఆలోచన ఆ రోజు అపవాదముల మీద కూడా రుద్దుతున్నాడు తెలుసా. అపవాదికి ఎందుకు అలా తయారవలసి వచ్చింది? ప్రారంభంలో ఇస్తానందుకు కోపం వచ్చిందా? నాకు ఇవ్వలేదే. ఇన్ని రోజులు మేము ఉండి ఇంకా బాగా ఆలోచన చేసి దేవునితో ఉండే అధికారం కోరుకున్నాడు కదా. అలాంటి అధికారం కూడా మీకు కూడా కావాలా? అలాగైతే ఈ పండు తినే. భూమి మీద ఇప్పుడు మనకు కూడా ఆశ చూపిస్తున్నాడు ఇప్పుడు కదా. మనకి ఏం లేవండి, ఎన్ని చేస్తున్నా ఏం రావట్లేదు. సడన్గా లోకాన్ని చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్ కనపడతాడు. అప్పుడు అబ్బా ఎంత ఎత్తుగా ఎదిగి పెడుతున్నా, అనవసరంగా నేను క్రీస్తుని నమ్ముకున్నాను. అదేదో ఒకప్పుడు వాళ్ళతో వెళ్ళిపోయినా బాగుండు, బాగా సంపాదించుకుంటూ నలుగురితో హ్యాపీగా ఉంటూ నా కుటుంబాన్ని బాగా పోషించుకుంటూ ఒక స్థితిలో పెట్టేవాడినేమో. ఇలాంటి ఆలోచనలు కూడా మనలో రానివ్వకూడదండి. ఎందుకంటే ఆలోచన ప్రారంభమవుతుంది అపవాని యొక్క మాట ద్వారా. ఆలోచన ప్రారంభమై ఒక్కొక్క మెట్టు నిదానంగా దిగు వెళ్ళిపోతుంటాం పాపం దగ్గరికి. అందుకని వారిని చూసి మనం ఏం చేయకూడదట, మచ్చర అసూయపడకండి. అసూయపడినాం ఎందుకంటే ప్రారంభం అవుతుంది అప్పటి నుంచి, నేనెందుకు ఇలా ఉండకూడదు అని అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. లోకం మీద ఉన్న అసూయ ప్రమాదం, అదే దేవుని మీద ఉంటే అసూయ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకని అలా అవుతున్నాడు నేనెందుకు కాకూడదు అని ఎదగపోతూ అసూయ మీద పడుతుంటారు చూడు. అదే దేవుని ఏడలో ఉన్నప్పుడు మనము ఆ భక్తిలో అతను ఎదుగుతున్నాడే, నేనెందుకు అలా ఎదగకూడదని ఇక్కడ మనం పడాలి కదా. ఇక్కడ మనకు ఆలోచన రాదండి ఎప్పటికీ. అందుకనే అపోత మన యొక్క మనోనేత్రాలు ఏం చేస్తాడు, ఈ ఆత్మీయ విషయంలో ఆలోచింపుకోకుండా, ఈ ఆత్మీయ జీవితంలో అలాంటి విషయాలు చూడనివ్వకోకుండా మన మనోనేత్రాలు ఏం చేస్తాడు, గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. అందుకని జాగ్రత్త పడాలని చెబుతూ 8వ వచనం చూస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట. కోపము మానము ఏం చేయమంటున్నాడు? కోపాన్ని మానేయాలి. మరి కోపపడడు కానీ పాపం చేయకండి అక్కడ మాట అన్నట్టేంటి? ఇక్కడ మానమని చెప్తున్నాడు, అక్కడికి వచ్చేసరికి కోపపడండి కానీ పాపం చేయకండి. ఎందుకంటే ఎక్కువ కోపం వద్దంటున్నాడండి ఇక్కడ, అవునా? ఎందుకంటే కోపం వల్ల జరిగే పరిణామాలు ఏంటో గతంలో జరిగిన విషయాలు చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. అందుకని కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము. అది కీడుకే కారణం. ఏది కారణం? కోపం కారణం. దేనికి? కీడుకి.
కదా. ఏ కీడది? భూమి మీద జరుగుతున్న కీడుకి అదే కారణం, మరొక కీడుకు కూడా అదే ప్రమాదం కారణం. ఏంటి ఆ కీడు? మరణమా? ముఖ్యంగా మరణమే. అదే రెండో మరణం కదా. ఆ రెండో మరణానికి కీడుకి ఇదే కారణమవుతుందట. ఏది? కోపం. అందుకనే ఈ కోపాన్ని మనము మానేయాలి. ఎందుకంటే పాపానికి దగ్గర చేస్తుంది, చివరికి నరకానికి కూడా ఇది దగ్గర చేస్తుందండి. అందుకని ఈ కోపాన్ని మనం ఆపితే మనం అక్కడికి వెళ్తాం కదా. ఉదాహరణ మీకు అర్థం కావడానికి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా. రెడ్ సింబల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. రెడ్ సింబల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆగాలి. అక్కడ ఆగితే కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళిపోతాం. లేదు నాకు ఆ వెళ్ళిపోవాలన్న మూమెంట్ ఇచ్చామనుకో, ఏదోటి గుద్దేస్తే ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్ళగలమో చెప్పండి? హాస్పిటల్కి వెళ్తాం, లేకపోతే ఆ భూమి మీద నుంచే వెళ్ళిపోతాం మనం కదా. ఒక చిన్న అక్కడ జరిగిన సన్నివేశాన్ని బట్టి మనకు ఆలోచన చేస్తే ఆ ఆజ్ఞను వింటేనే మనం అక్కడికి వెళ్తాం అన్నప్పుడు మనకు అర్థమైతే, ఇక్కడ మనకు చెబుతున్న ఆజ్ఞ ఏంటంటే కోపము ఎక్కువగా ఆగ్రహము పడకండి. నేను పడతానంటే ఎక్కడికి వెళ్తాం? చివరికి పాతాళానికి. ఇంకో విషయం ఏంటంటే, కోపపడడం వల్ల మనం వెళ్ళిపోవడమే కాదు, ఇతను కూడా తీసుకెళ్తాం. అవునా? బాగా ఎట్లా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుని దగ్గర తీసుకోరా అంటే మనలో ఏముండాలి? కోపము తప్ప ప్రేమ ఉండాలి. ప్రేమ ద్వారా అతను సంపాదించుకోవాలి. కోపం ద్వారా సంపాదించగలము చెప్పండి? కోపపడితే ఏదైనా చెప్తున్నావు అనుకో, అతను వింటాడా? అతను వినలేక ఇంకా అతని మీద రివర్స్గా కోపం అయ్యి మనం ఎలాగైతే ఉన్నామో అతను కూడా అలాగే తయారవుతాడు. ప్రతి చిన్న దానికి కోపడుతుంటాం కదా మనం. కాబట్టి ఈ విషయాల మటు మనం ఆలోచించేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ? కోపవరుడు కానీ పాపం చేయను. కాబట్టి కోపం వలన వచ్చే ప్రమాదాలు ఏమొస్తాయనంటే, ఒకటి కుటుంబాల మధ్య విభేదాలు కలుగుతాయి. తర్వాత సమాధానం, మనశ్శాంతి కోల్పోతాం. తర్వాత విమర్శకు లోనవుతాం, అంటే విమర్శించడానికే కొంటాం అప్పటి నుంచి కోపపడడం వల్ల ఆ వ్యక్తి మీద. తర్వాత ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? సందర్భంలో ఆగ్రహాన్ని తెచ్చుకోవడం వల్ల కీడుకు మనము అర్హులైపోతాం. అంటే కోపపడడం వల్ల ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. మనం ఓన్లీ 4 పాయింట్ల వరకు మనం చూసుకున్నాం. కాబట్టి కోపపడడం వల్ల ఇంకా బాగా ఆలోచన చేస్తే చంపడానికి కూడా సిద్ధమవుతాం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనం ఏమన్నా ఈ బైబిల్లో చెబుతున్నట్టుగా అలాంటి ఆగ్రహాన్ని, అలాంటి కోపాన్ని మనం ఏమైనా పాటిస్తున్నామేమో. కాబట్టి ఇప్పటి నుంచైనా దాన్ని మనము వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం నిన్న వారం విన్న మాటలు ఏంటంటే, కోపం ఎలా వస్తుందంటే మరి నొచ్చు మాట వలన కానీ ఈ విషయాలను నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఎలా వస్తుంది కోపం? వచ్చిన తర్వాత కోపం వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఇవి కదా. ఒక్క మాట చెప్పాలంటే చివరికి నరకానికి వెళ్ళిపోతామండి కోపం ఎక్కువ ఉండడం వల్ల కదా. అంటే ఒక వ్యక్తిని మార్చడానికి కోపం ఉపయోగమే పడదు. ఏదైనా ఒక వ్యక్తితో ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మనం ఎలా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి కదా. ప్రతి చిన్నదానికి అరుచుకుంటూ చెప్పామనుకో, ఆ వ్యక్తి వింటాడా? ఏం చేస్తాడు? ఇక చివరికి కోపపడతాడు. నువ్వేంటో నాకు చెప్పేది అని వెళ్ళిపోతాడు. అంతేకా, ఏముండదు. ఆ స్థితికి మనం రాకోకుండా ఉండాలంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపం ఎంత లిమిట్గా ఉంటే మనకు అంత మంచిది. అందుకని పొగ తాగడం, మద్యం సేవించడం, అలా కోపపడడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించి మనం ఎలాంటి మార్గంలో ఉన్నాము, ఎలాంటి క్రియల వలన మనము జీవిస్తున్నామో ఈ మాటల వల్ల ఒకసారి మనం ఆలోచించేయాలి ఈరోజు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, కోపం ఉంటే దానివల్ల ఎలాంటి లాభాలు వస్తాయి అంటే ఆత్మీకంగా కాదు కదా, నరకానికి వెళ్ళే లాభాలు. కాబట్టి ఆ లాభాలు పొందుకోవాలంటే కోపపడతాం. ఆత్మీయ లాభాలు పొందుకోవాలంటే ప్రేమను పొందుకుందాం. అంతేకా కదా.
ఒకసారి ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. మరి ఈ మాటలను నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయంలో ఫలించాలని దేవునికి ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి నైనా మీ మాటలు మేము ధ్యానించాం తండ్రి. కోపం ఉండడం వలన, ఆగ్రహం ఉండడం వలన మనుషుల మధ్య తండ్రి మరొక ప్రేమ అనురాగాలు దూరం అయిపోతాయని, బంధం దూరం అయిపోతుంది తండ్రి. అలాగే నేను మీ ఆత్మీయతలో నుండి కూడా తొలగిపోతాం. ఈ విషయాలన్నీ కూడా మాకు హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము విన్న ప్రతి మాటను తండ్రి ఇశ్రాయేలు ప్రజల్లాగా దురద చెవులు గలవరగా కాకోకుండా వినడం మేము తండ్రి, దాని ప్రకారంగా మా జీవితంలో మేము ఎంతవరకు చేస్తున్నామో, మేము ఎంతవరకు మీ మాటకు విలువిచ్చి మేము బ్రతుకుతున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని జీవించులాగా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. విన్న వీరందరూ హృదయాల్లో మీ వాక్యాన్ని ఫలించి అభివృద్ధిపరచమని వేడుకొనొచ్చు. మరొకసారి మేమందరం కలుసుకొని ఇటు విధంగా మీ మాటలు విన్న భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.